ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అసలు వీళ్ళని కిడ్నాప్ చేసింది ఎవరు? అరే మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరు? ఏంటి అలా చూస్తున్నారు? ఏంట్రా మంచి ఆకలి మీద ఉన్నట్టున్నారు. ప్రొడక్షన్ అందరికి ఉప్మా పెట్టమ్మా. అరే అందరితో కలిపి చెప్పినాను. రోజా గారు ఫీల్ అంటున్నారు. రోజా గారి స్పెషల్ రవ్వ ఉప్మా. నీకు సిచ్యువేషన్ అర్థం కావట్లే. నిన్ను వదిలితే కుమ్మేస్తారు వాళ్ళంతా. మీకంటే 5 నిమిషాలు లేటుగా వచ్చిందని కొట్టేస్తారు. ఎక్కడైనా ఉందా ఇది? రాంప్రసాద్ అయితే అసలు ఈవెంట్ ఆపేద్దాం అనుకున్నాడు తెలుసా? నా కోసం ఆ. పైకి పెద్ద ఎదవలా కనొస్తాను, నాకంటే ప్రేమ ఎక్కువే. అయినా ఒక్క ఓటర్ రాలేదని పోలింగ్ పోస్ట్ పోన్ చేస్తారండి. మీరు ఈ మధ్య మరీ చాదస్తంగా బిహేవ్ చేస్తారంట. బయట పెద్ద టాకు చూసుకోండి. చూస్తారండి, కానివ్వండి. చాదస్తం అన్నాడుగా, ఇంకా చూస్తారెందుకు? కానివ్వండి. మా సంక్రాంతి పండుగ అని చెప్పినాడు, ఉగాది పచ్చడి చేశారు కదరా. మా వాడిని కిడ్నాప్ చేస్తావా? చూడు వాడు ఎంత కన్ఫ్యూజన్ గా ఉన్నాడు. ఆయన ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది సార్? మామూలుగా యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతాడు. ఆవిడ యాక్టర్ కమ్ పొలిటీషియన్ కమ్ జడ్జి కమ్ యాంకర్ కమ్, అందులో ఏం అవ్వాలో తెలియ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సరే ఆది గారు, నోట్లో నాలుకలే నా బిడ్డ బంగారు కొండ, వాడిని ఎలా కిడ్నాప్ చేశారు? ఏంటమ్మా అది నోట్లో నాలుకే లేదు అరే వాడు. ఒకసారి బయటిది చూసారా? అది ఆ నాలుకతో నానకరం కూడా మొత్తాన్ని మడత చేసి నోట్లో వేసేసుకుంటాడు. కిడ్నాప్ చేయడం ఎందుకు, పిల్లల్ని ఒక చోట దాచడం ఎందుకు, మా అందరం మెసేజ్లు పెట్టడం ఎందుకు? అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? ఏం జరిగింది? ఒక్కసారి అందరు పైకి చూడండి. మీరేంటారు ఇక్కడ? రాకేష్ గారు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళండి. రాకేష్ తో మాట్లాడడానికి రాలేదు, నీతో మాట్లాడడానికి వచ్చావు. నాతోనా? ఏంట్రా? మా బాధలు చెప్పుకోవడానికి వచ్చావు. ఏంటా వైజాగ్ ఇంట్లో ఓవర్ యాక్షన్ చేసాను, ఆడ కొట్టాడేనా? మరి మీరు చాలా ఆవేశంగా ఉన్నారు, కూర్చొని కూల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి అసలు మీ బాధ ఏంటి, మీ ఆవేశం ఏంటి, మీ కోపం ఏంటి? ఓవర్ యాక్షన్ చేయకు. ఆ ప్రేమిస్తే సినిమాలు అన్న పెప్సి అంటాడు చూసావు, వాడికంటే ఓవర్ యాక్షన్ చెప్పు. ఏమీ లేదన్న, ప్రతి పండక్కి మేమేమో ఈవెంట్ లోకి వెళ్తున్నాం, మా అమ్మ నాన్నేమో ఇంట్లో ఉంటున్నారు. ఇక్కడ చూడు, ఈ రాఘవ కొడుకు, సీనన్న కొడుకు, రామప్రసాద్ అన్న కొడుకు, వీళ్ళేమో ఇంట్లో ఉంటున్నారు, వీళ్ళ నాన్నలేమో ఈవెంట్ లో ఉంటున్నారు. ఇదంతా కాదన్న, ఈ సంక్రాంతి పండగ కన్నా నేను మా అమ్మ నాన్నలతో సెలబ్రేట్ చేసుకోవాలి, మేమందరం సెలబ్రేట్ చేసుకోవాలి. నన్ను మాట్లాడి యోధ, నా బాధ ఇవాళ రేపు తరిగేది కాదు యోధ, మాట్లాడి లాగారు కిందకి. నాకు అర్థమైందిరా, ఈ సంక్రాంతి పండగకి ఎలాగైనా మీ అమ్మా నాన్నలతో కలిసి మీరు ఈవెంట్ జరుపుకోవాలి, అంతేనా? ఒక మంచి ఐడియా ఆలోచిద్దాంరా. ఐడియా కిడ్నాప్. మా అమ్మ నాన్నలు కిడ్నాప్ చేస్తే ఊరుకుంటారా ఏంటి? ఒరే మీ అమ్మా నాన్నలు కాదురా, మిమ్మల్ని కిడ్నాప్ చేసి మీ అమ్మా నాన్నలు బెదిరిద్దాం. ఓకేనా? ఐడియా అదిరిపోయింది. అదే మెసేజ్ పెడుతున్నా. మీ పిల్లల్ని కిడ్నాప్ చేశాను, నేను చెప్పిన ప్లేస్కి మీరు రావాలి. అందరూ పండగ మూడ్లోనే రావాలి. అంటే మిమ్మల్ని మీరే కిడ్నాప్ చేసుకున్నారా? రే బయటికి రారా. 10 లెక్క పట్టే గుందుకు నువ్వు ఇక్కడికి రావాలి. 10 9 అమ్మా బేరాలు లేవు. ఏంట్రా నోరు ఎక్కువ అవుతుంది? మా అరవద్దు, నువ్వు ప్రతిపక్షం, నేను అధికార పక్షం. ఏంట్రా ఇది? ప్రతి పండగ మేము ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాం, అంతే కదా? అంటే మీకు మీ పిల్లల కంటే ఆడియన్స్ ఇంపార్టెంటా? మాకు కూడా ఆడియన్స్ ఇంపార్టెంట్. అంటే ఏమంటారు ఇప్పుడు? మీ పండగ మీరు చేసుకోండి, మా పండగ మేము చేసుకుంటాం. ఇక్కడ హైకమాండ్ చెప్పింది ఇంకేం లేదు, పదండి. హేమాన్స్ రానన్నా. మీ నాన్న ఇలాగే చెప్తాడు, వచ్చే. శౌరీష్ ఆడికి చెప్తే నీకు అర్థం కాదా? హలో, మైకులు పెట్టారు, అక్కడి నుంచి కూడా మాట్లాడా చెల్లు. హాయ్ బుట్ట బొమ్మ. అనసైన్యంగా అడగానే అసలు విషయం మర్చిపోతాడు. రే రే నువ్వెవరు? ఇలాంటి పర్ఫార్మెన్స్ చేసి నాటి నరేష్ నార్మల్ నరేష్ అయ్యాడు. ఒక నిమిషం
కాదా అది ఇటు సైడ్ పిల్లలందరినీ కిడ్నాప్ చేసావు కదా వీళ్ళ పిల్లలు ఎందుకు వదిలేసావు? అంటే వాళ్ళ పిల్లలు రానన్నారు. అంత తల్లిపోలికే, అంత తల్లిపోలికే. అరే అక్కడ అనసూయరా కాసేపు వదిలేండిరా. కావాలంటే నేను అనసూయ గారి గెటప్ వేస్తానన్నా. ఒరే ఆవిడ ఈఫిల్ టవర్ అంత ఉంటుంది, నువ్వు పెన్నుల రీఫిల్ అంత ఉంటావు, పెన్నుల రీఫిల్ అంత ఉంటావు. కావాలంటే అనసూయ నేను ఆలోచించుకోన్నా. ఒరే ఆవిడ సంక్రాంతికి తయారు చేసే పిండి వంటల్లో ఉంటది, నువ్వు ఆ పిండి వంటలు తయారు చేసే రుబ్బుడు పత్రంలా ఉంటావు, రుబ్బుడు పత్రంలా ఉంటావు. ఏయ్, చూసుకోరా కొంచెం. చూసారా మీ టీం అన్నాడు, మీకే వెన్ను పొడి పొడుస్తున్నాడు. వద్దు మీరంత బాధపడకండి అనసూయ ప్లీజ్. ఎందుకో పిల్లల అదంతా side- కాదు, ఆ, అటు వస్తావా లేదా? కాదండి మీరు ఒకసారి ఆలోచించండి పిల్లలకి. సో రానంటావు, సరే నాకు తెలుసు ఏం చేయాలో. నీతో మాటలు కట్టు, చూడటం కట్టు, ఎంట్రీ డాన్సులు కట్టు, స్కిట్ లో పర్ఫార్మెన్స్ కట్టు, అన్ని కట్టు. ఓ అమ్మ ఆర్జీవీ సినిమా సెన్సార్ కూడా ఇంత కట్లు పెట్టలేదు కదండి. ఏంటి అలాగే చెప్పారు భయ, చేతపడి చేసి అయ్యా వస్తాడని. నేను ఇచ్చా వేరేలా. నువ్వు కొంచెం సైలెంట్ పక్కన ఉండు. ఏరా అది పిల్లలందరూ వచ్చారా? నీ పిల్లలు తప్ప 15 పిల్లలు వచ్చారు. ఓకే. ఆ? ఆ? ఏంటి? అరే సుధీర్ అదేంట్రా నువ్వు మా సైడ్ కదరా, మనంతా ఒకటి కదా. అరే మీరంతా పెళ్లి అయిపోయిందిరా అంకుల్స్ మీరు. నాకు ఇంకా పెళ్లి కావాలంటే పెళ్ళి ఉన్నాయి కదా, అందుకే అలవైపు ఉన్నా. అంటే ఏదో కూర్చో. అదే పిల్లలకి పెద్దగా రాకూడదా ఏంటి? అదైతే ఓకే. చూడండి రా పిల్లలు, చూడండి ఎంత అందంగా ఉన్నారు. పిల్లలు లేదు అసలు సృష్టి లేదురా. ఇంతమంది పిల్లలు సృష్టించిన తిరిగే తెలుసా విలువేంటో? సరిగా వాడిని చూడండి, వాడు ఇగో పసి బిడ్డ. మరి వీడు కసి గొడ్డు, కసి గొడ్డు. చూడండి రా పిల్లలు. ఆ. దేవుడు కనీసం ఒక్కొక్కరిని చక్కడానికి 10 రోజులు తీసుకొని ఉంటారు. అందులో 10 నిమిషాలు నీ కేటాయించుంటే దీన్ని బట్టి నువ్వేమంటావు? ఆ పెద్దోళ్ళు కాదు పిల్లల వైపే సపోర్ట్ అని చెప్పాను. అది చెప్పు వాళ్ళకి. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లలకి ఏం కావాలో అస్సలు అర్థం చేసుకోరు. అబ్బా నిన్ను అర్థం చేసుకుంటే ఆస్తులు అమ్ముకోవాలరా నాయనా.